నాకు కోపం అలా తగ్గిపోయింది. చాలా అనుభవాలొచ్చాయి. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. తర్వాత మేము నాన్ వెజ్ అందరం తినేవాళ్ళము. మా బాబు ఒక్క గుడ్డే తినేవాడు. అతనికి బాబుకి గుడ్డు అంటే ఇష్టం. అయితే నేను మా ఆయనకి ఇంట్లో వాళ్ళు చెప్పేసాను. నేను తినను, వండను. తర్వాత మీ ఇష్టం అని చెప్పేసాను. చెప్పేసాక వాళ్ళు తేవడం మానేశారు. బయట ఎప్పుడైనా కొంచెం ఫంక్షన్లు అయినప్పుడు తినేవారు. అయితే బాబుకి బాబుకి గుడ్డు తిని మానేయి బాబు అనేసి అంటే గుడ్డు అదే ఒక జీవి కాదు కదమ్మా, తినొచ్చు కదా అనేసి అంటే అది అది గుడ్డు అనేది ఒక అండం. అయినా ఒక కోడిని ఒక దానికి స్వేచ్ఛగా ఎగరనివ్వకుండా బంధించేసి గుడ్లు పెట్టిస్తారు నాన్న అంటే అక్కడి నుంచి గుడ్డు కూడా మానేశాడు మా బాబు. అందరూ ఇంట్లో మానేశారు. నేను వచ్చాము మా ఆయన అటు ఇటు అవుతుంటున్నప్పుడు నేను కూరల్లో నా ఫుడ్ తినేవాళ్ళు అంటే నేను వండే ఫుడ్ తినేవాళ్ళు వెజిటేరియన్గా మారిపోవాలని సంకల్పం చేసుకొని వాటర్ చుట్టూ కూర చుట్టూ తిప్పేసి ఆ వాటర్ వేసేదాన్ని. వేస్తే అందరూ మానేశారు. మానేసిన తర్వాత బాబుకి సంబంధాలుకి టెన్షన్ ఉండేది. కానీ అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందిలే అనేసి ఒక టైంలో విడిచిపెట్టేసాను. ఆ తర్వాత కోడలు వస్తే తను నాన్ వెజ్ తినేవాళ్ళైతే మేమందరం తినము, తర్వాత నీ ఇష్టం అని చెప్పేయాలనుకున్నాను. ఒకవేళ మరి గర్భవతిగా ఉన్నప్పుడు తినకూడదు, తినొద్దని చెప్పేస్తానని అనుకున్నాను. కానీ మా అదృష్టం కొలిది రోజు ధ్యానం చేసేటప్పుడు అనేదాన్ని నాన్ వెజ్ తినని కోడలు వస్తే సరే లేదా తనకి ఇలా చెప్తాను అనేసి అనుకునేదాన్ని. కానీ అదృష్టం కొద్ది తను చిన్నప్పుడే వాళ్ళు కృష్ణుడు భగవద్గీత నమ్ముకొని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు ఎవరు తినడం లేదు, నాన్ వెజ్ తినట్లేదు చిన్నప్పటి నుంచి. అలా మాకు సంబంధం కుదిరింది. మంచి కోడలు మా ఇంటికి వచ్చింది. ఇది అంటే మన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా జరుగుతుంది అని నా జీవితమే ఉదాహరణ. ఇంకా నా కూతుర్ని మనవరాలుగా ఎలా తెచ్చుకున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. జై బాబా.